వల్ల చెట్లన్నీ చచ్చిపోతున్నాయి, బహుశా దానివల్లనే వాళ్ళు తెలంగాణ కావాలనుకున్నారని చెప్పి మాట్లాడింది ఎవరు? మేము ఎప్పుడు నేను రావద్దని, నువ్వు కూడా 2007లో తిరిగినావు నువ్వు, కానీ ఎవరి కోసం తిరిగినావు? అప్పుడు ప్రజారాజ్యం పార్టీ కోసం తిరిగినాం. ప్రజారాజ్యం పార్టీ ఎవరిది? మీ అన్న చిరంజీవి గారిదే కదా. చిరంజీవి గారు అంటే మాకు అభిమానం. మళ్ళీ ఆ పార్టీ తర్వాత ఏమైంది? కాంగ్రెస్ పార్టీతో విలీనమైంది. చిరంజీవి గారు రాజ్యసభ టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సెంట్రల్లో కూడా స్టేట్ మినిస్ట్రీ కూడా ఆయనకి ఇచ్చినారు. మళ్ళీ ఆ రోజు నువ్వు ఏ రోజు మాట్లాడిందంతా ఏ కోణంలో మాట్లాడినావు? బీజేపీ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటూ, అటుపక్క బీఆర్ఎస్ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటూ నువ్వు మాట్లాడింది కాంగ్రెస్ పైన. మళ్ళీ ఆ రోజు చిరంజీవి గారిని విలీనం చేయొద్దని, దాంట్లో రాజ్యసభ టికెట్ తీసుకోవద్దని చెప్పి ఎందుకు చెప్పలేదు నువ్వు? అంటే ఆ రోజు అట్లా మాట్లాడతావు, ఈరోజు సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళతో మాట్లాడుతున్నావా? అసలు నా డౌట్ ఏంటంటే, అసలు ఆంధ్రాలో అంటే ఆంధ్ర తమిళనాడు పాలిటిక్స్ ఎట్లుంటాయి అంటే ఎవ్రీ 5 yearsకి ఎన్ని ప్రభుత్వాలు మారుతుంటాయి. తెలంగాణలో 10 years ఫిక్స్డ్, దాని తర్వాత మాకు జాక్పాట్ ఉంటుంది ఎట్లయినా కాంగ్రెస్కి. నేను చెప్తాను ఉన్న ముందు నుంచి. అయితే 5 years తర్వాత ఎట్లా నువ్వు పోతావు? నువ్వు ఎట్లా అక్కడ ఉండలేవు. నేను ఈరోజు చూస్తే కూడా చాలా గ్లామర్గా అనిపించావు. అంటే నాకు తెలిసి నువ్వు విజయవాడకు పోతలేవు, ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి అక్కడ. ఎండలు ఎక్కుంటే నల్లగా అవుతారు. నువ్వు నల్లగా కాకుండా తెల్లగా ఉన్నావంటే నువ్వు తెలంగాణలోనే ఉన్నావు. నీ విజయవాడ ఇసిపెట్టుకొని, నీ ఆంధ్రాని ఇసిపెట్టుకొని ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ తిరుగుతాను, అక్కడనే న్యాయం చేయలేకపోయినావు. అసలు ఈ 2 సంవత్సరాలు అయింది కదా మీరు వచ్చి. ఈ 2 సంవత్సరాలలో నువ్వు హైదరాబాద్లో ఎన్ని రోజులు ఉన్నావు? నువ్వు డిప్యూటీ సీఎం అయినాక విజయవాడలో ఎన్ని రోజులు ఉన్నావు? అసలు మీ పార్టీ ఒక్కడు కూడా గెలవాలని చెప్పి సర్వేగా తెలిసింది కాబట్టి అయ్యో అంటే, ఇప్పుడు సినిమా యాక్టర్ ఎట్టుంటారో చెప్తా. మూవీస్ వస్తాయి, ఒక మంచి ప్రొడ్యూసర్ ఉంటాడు, ఇంకొక పెద్ద ప్రొడ్యూసర్ ఉంటారు. ఇప్పుడు రాజమౌళి సినిమాలు యాక్ట్ చేయాలని అందరికి ఇష్టం ఉంటుంది, అంటే పెద్ద మూవీస్ తీస్తారు. అయితే ఈ ప్రొడ్యూసర్స్ కూడా ఎట్లుంటారంటే, ఎవరు ప్యాకేజ్ ఎక్కువ ఇస్తే వాళ్ళ దగ్గరికి పోవాలని ఉంటారు. బహుశా మొన్న అమిత్ షా గారిని కలిసింది దీనికేనేమో, ప్యాకేజ్ మాట్లాడుకొని నేను తెలంగాణకు వస్తానని చిచ్చు పెట్టి కొట్లాటలు పెట్టి కావాలని నరదిష్టి అని కూడా దీనికోసమే మాట్లాడినేమో అని కూడా నాకు డౌట్ వస్తుంది. ఇదే కాకుండా పదే పదే కొండగొట్టుకు పైసలు ఇచ్చినా ఏంది ఇది? మనం తిరుపతికి పోతాం, ఉండిలో పైసలు వేస్తాం, మనం చెప్తాం ఎవరికైనా ఎంత వేస్తాం అనేది చెప్తామా మనము? అంటే నువ్వు ఆఖరికి దేవుణ్ణి కూడా వాడుకుంటున్నావు నువ్వు. ఏంది ఇది? తిరుమల వెంకటేశ్వర స్వామి పైసలు ఒకసారి ఉండి లేచిన తర్వాత అవి నీవి కావు, నావు కావు, ఎవరి కావు. అది వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి తన భక్తుడు ఆంజనేయ స్వామి కట్టించుకుంటున్న గుడి కొండగట్టు స్వామి గుడికి. అట్లాంటిది కూడా దేవుణ్ణి తీసుకు అయినా కానీ నాకు ఈరోజు ఒకటి అర్థం కాలే, పదే ఇంగ్లీష్లో మాట్లాడుతాడు. ఎవరి కోసం మాట్లాడుతాడు? అమిత్ షా వినాలనా? అదే దిస్ అని మాట్లాడుతాడు. ఏంది నువ్వు మాట్లాడేది? తెలుగులో మాట్లాడు, తెలంగాణలో మాట్లాడు. కావాలని మధ్యలో ఇంగ్లీష్ తీసుకొచ్చి నేషనల్ మీడియా ఐ విల్ అడ్రస్ అగైన్ లేటర్.